మనం ఒక ఒక పుస్తకాన్ని చూసి గాని, ఒక మనిషి బహిర్గతంగా మనిషిని చూసి గాని, ఒక నిర్ణయానికొచ్చేస్తాం. జడ్జ్ చేసేస్తాం మనిషిని. ఆహ్, ఆ జడ్జ్ చేయటంలో చాలా విషయాలు మిస్ చేస్తాం మనం. అండ్ ఒక సామెత గూడా ఉంది ఇంగ్లీష్‌లో. డోంట్ జడ్జ్ ద బుక్ బై సేయింగ్ ఇట్స్ కవర్. మన మనుషులతో సొసైటీలో చాలా రకాల మనుషులతో కలుస్తున్నప్పుడు, మనం ఒక మనిషిని కలిసినప్పుడు గానీ, కలవబోయే ముందు గానీ, వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు సడెన్‌గా ఒక డెసిషన్‌కొచ్చేస్తాం. ఏముందిలే. అంతేలే. ఇలాంటి విషయాలు మనిషిని ఇబ్బంది పెడతాయి. ఒకరి గురించి చెడుగా ఆలోచించటం, తెలుసుకోకుండా సడెన్‌గా డెసిషన్ తీసుకోవటం, జడ్జ్ చేయటం, నిర్ణయం తీసుకోవటం అనేది ఒక మంచి అలవాటు కాదు. ఎంతవరకైతే మనం దాన్ని కంప్లీట్‌గా చూడమో, ఆయనని గాని, ఆ విషయాన్ని అర్థం చేసుకోమో, దాని గురించి ఒక నిర్ణయం గాని, ఒక జడ్జ్‌మెంట్ గాని చేయటం మంచి పద్ధతి కాదు. నేను గూడా చాలా సార్లు తప్పులు చేస్తా. క్లాస్ ఉంది అంతేలెండి. ఏం కాదు అంతే మామూలే ఇంకేం ఉండదు దీంట్లో అని. కాబట్టి ఇలాంటి ప్రీ జడ్జ్‌మెంట్ ముందు చూసే జడ్జ్‌మెంట్ తీసుకోవటం మంచిది కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.